హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మొత్తానికి ఆరో వారం బిగ్ బాస్ హౌస్ నుండి ఎవరు ఎలిమినేట్ అయ్యారో అప్డేట్ అయితే వచ్చిందనమాట. సో దాని గురించి అయితే ఈ వీడియోలో మాట్లాడుకుందాము. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఇక బిగ్ బాస్ హౌస్ నుండి ఆరో వారం ఎలిమినేట్ అయింది మరెవరో కాదు, బర్నీ శంకర్ గారు అనమాట. సో బర్నీ శంకర్ గారు ఎందుకు ఎలిమినేట్ అయ్యారు అంటే వేరియస్ రీజన్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఓటింగ్‌లో తను లీస్ట్‌లో ఉన్నాడా అంటే లేదు. ఓటింగ్‌లో తనైతే లీస్ట్‌లో లేడనమాట. సో తనకి టాప్ 5 రేంజ్‌లో ఓటింగ్ అయితే పడింది. బట్ తనన్నైతే ఎలిమినేట్ చేశారు. ఎందుకంటే బిగ్ బాస్ టీమ్‌కి కావాల్సింది మంచోళ్ళు కాదనమాట. వాళ్ళకి బాగా కంటెంట్ ఇచ్చేవాళ్ళు, బాగా గొడవలు పడేవాళ్ళు వీళ్ళందరూ కావాలనమాట. సో అందుకే ఇలాంటి మంచి కంటెస్టెంట్‌ని ఎలిమినేట్ చేయటం అయితే జరిగిందనమాట. సో అది నాకైతే ఇది అన్‌ఫెయిర్ ఎలిమినేషన్ అనే చెప్పాలి. సో ఒక రకంగా మంచిదనే చెప్పాలి. ఎందుకంటే మంచోళ్ళు ఉండకూడదనే చెప్పాలి బిగ్ బాస్ హౌస్‌లో. ఎందుకంటే వాళ్ళకి అనవసరంగా వాళ్ళు ఏం తప్పు చేయకపోయినా కూడా క్వెషన్ చేయటాలు, అనవసరంగా వాళ్ళ మీద గొడవలు పట్టాలు వేరే కంటెస్టెంట్స్. సో ఇవన్నీ చూడటానికి అంత బాగుండవు. సో మంచోళ్ళు ఎంత త్వరగా ఎలిమినేట్ అయితే అంత మంచిదనమాట. సో నేను కూడా బర్నీ శంకర్ గారికి ఈ వారం ఓటేసా. బట్ తనైతే ఎలిమినేట్ అయిపోయాడు. వన్ ఆఫ్ మై ఫేవరెట్ కంటెస్టెంట్ అనే చెప్పాలి. సో సో సాడ్ అనే చెప్పాలి. బట్ ప్రాసెస్ కాబట్టి జరగాలి, ఎలిమినేషన్ జరగాలి కాబట్టి తనన్నైతే ఎలిమినేట్ చేయటం అయితే జరిగింది. మంచి కంటెస్టెంట్ అబ్బా! ఈ సీజన్‌కే బెస్ట్ కంటెస్టెంట్ అనే చెప్పాలి. సో తను ఎలిమినేట్ అయ్యే టైంలో అంట బిగ్ బాస్ హౌస్‌లో ఉన్న హౌస్‌మేట్స్ అందరూ బాగా ఎమోషనల్ అయినట్లయితే తెలుస్తుంది. మన తనూజ కూడా బాగా ఎమోషనల్ అయిందంట, ఏడ్చేసిందంట. సో ఇలా ఈ బిగ్ బాస్ హౌస్‌కి ఆహ్, పెద్ద భరణి శంకర్ గారిని ఈ వారం ఎలిమినేట్ చేయటం అయితే జరిగింది. సో సాడ్ అనే చెప్పాలి. సో ఖచ్చితంగా తననైతే మిస్ అవుతాము. సో సో మరి మీరు ఓటేసారా లేదా? ఎవరికి ఓటేసారు? బర్నీ శంకర్ గారి ఎలిమినేషన్ ఫెయిరా? అన్‌ఫెయిరా? కామెంట్ చేయండి.